Good morning, పిల్లలు. Good morning, sir. How are you all? I am fine, sir. Thank you, sir. How are you, sir? Let me also fine. Thank you, sir. ఇవాళ నేను థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పిల్లలు ముగ్గురికి కూడా ఓకేనా గణిత ఆకారాల గురించి చెప్తాను. షేప్స్ ఏంటది? మ్యాథమెటికల్ షేప్స్ ఏంటవి? మ్యాథమెటికల్ షేప్స్ ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాల్ తెలుసు కదా మీ అందరికి. బాల్ ఏ ఏ షేప్ లో ఉంటుంది చెప్పండి. ఏ ఆకారంలో ఉంటుంది? సరే గుండ్రంగా ఉంటుంది అంట. ఇది ఎలా ఉంది? మన బ్లాక్ బోర్డ్ ఉంది కదా, ఇది ఎలా ఉందంటే 4 పలకలుగా ఉందండి. దాంట్లో 4 పలకలు ఉంది. మన టీవీ ఉంటుంది కదంటే టీవీ కూడా ఎలా ఉంటుంది? 4 పలకలుగా. మీకు బర్త్డే జరుగుతాయి కదా, అప్పుడు బర్త్డే నెత్తిన టోపీ పెట్టుకుంటారు కదా, టోపీ ఎలా ఉంటుంది? ఇలా ట్రయాంగిల్. తెలుసా మీకు ట్రయాంగిల్ అవి తెలుసా? వేరే కొన్ని మాటలు చెప్తాను చూడండి. మనకి ఏమున్నాయంటే ట్రయాంగిల్ 4 రకాల ఆకారాల గురించి చెప్పుకున్నాం. టుడే ఐ యామ్ గోయింగ్ టు టీచ్ యూ ద మ్యాథమెటికల్ షేప్స్ ఓకేనా, విచ్ ఆర్ మ్యాథమెటికల్ షేప్స్. ఇవి షేప్స్, దీన్ని తెలుగులో గణిత ఆకారాలు అంటాం. గణిత ఆకారాలు ఏమి లేదు, సింపుల్గా చెప్తాను. ఒక 4కి మీకు పరిచయం చేస్తాను అంతే. 4 మీకు పరిచయం చేస్తాను చూడండి. నేను ఇక్కడ కొన్ని బొమ్మలు వేస్తాను, అవి మీకు ఎక్కడైనా చూసారా అలాంటివి చెప్పండి. ఈ 4 తీసాను ఓకేనా. ఇదేంటి? ట్రయాంగిల్. ఏంటిది? తెలుగులో ఏమంటారో తెలుసా మీకు? త్రిభుజము అంటారు. ఎందుకంటారో చెప్తాను. అలాగే ట్రైయాంగిల్ అని ఎందుకంటారో కూడా చెప్తాను. ఇదేంటిది? బాక్స్ లో ఉంది. ఇది ఒక బాక్స్. ఇది కూడా ఒక బాక్సే. ఓకే చూద్దాం. ఇది వీటిని ఏమంటారంటే దీన్ని ట్రైయాంగిల్ అంటారు. దీన్ని ఒకసారి ఎందుకంటారు ట్రయాంగిల్ అని కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది ఒక గీత అవునా, ఇది ఇంకో గీత, ఇది ఇంకో గీత, ఇది ఇంకో గీత. ఇక్కడ 4 గీతలు ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది ఒక గీత, ఇది ఒక గీత, ఇది ఒక గీత, ఇది ఒక గీత. ఇక్కడ 4 గీతలు ఉన్నాయి, ఇక్కడ కూడా 4 గీతలు ఉన్నాయి. మరి రెండు ఎందుకు తేడాగా ఎందుకు ఉన్నాయి చెప్పండి? Is there any difference between the 2 boxes? వెరీ గుడ్. ఈ 4 ఎలా ఉన్నాయి? సమానంగా ఉన్నాయండి. ఇది ఎంత ఉందో ఇది కూడా అంతే ఉంది, ఇది కూడా అంతే ఉంది, ఇది కూడా అంతే ఉంది. కానీ ఇక్కడ ఇదేమో పొడుగ్గా ఉంది, ఈ కింద కూడా దానంతో ఉంది. కానీ ఇది మధ్యలోనే ఈ 2 ఒకలా ఉన్నాయి, ఈ 2 ఒకలా ఉన్నాయి, ఈ 2 ఒకలా ఉన్నాయి. ఇక్కడ మటుకు 4 సమానంగా ఉంది. ఇక్కడ అసలు గీత ఒకటే ఉంది, ఉంది అవునా. సరే ఇప్పుడు మేము చెప్పుకునేది ఏంటంటే చూడండి, ఇది ఇంకో మాట చెప్పేది. ఇక్కడ ఇందులో ఒక పిల్లిని పెట్టేసాం అనుకున్నాం. ఒక పిల్లిని తీసుకొచ్చి దీంట్లో పెట్టేసాను. బయట ఎలా వెళ్ళగలుగుతున్నది? ఇందులో ఎలా వస్తుంది? దీంట్లో నో ఛాన్స్ టు కమ్ అవుట్ ఓకేనా. ఇందులో అలాగే ఇందులో వస్తుందా? రాలేదు. ఎందుకు రాలేదు? ఇదంతా కూడా క్లోజ్ అయిపోయింది అవునా కదా. ఎక్కడైనా ఖాళీ ఉందా? ఇక్కడ కూడా ఎక్కడైనా ఖాళీ ఉందా? లోపల పెట్టేస్తే బయటికి రావడం ఏం ఛాన్స్ లేదు ఓకేనా. ఇదిగో మొత్తం మూసేసాను. మిమ్మల్ని పెట్టినంత, పిల్లిని పెట్టినంత, ఎవరిని పెట్టినంత ఇందులో పెట్టేస్తే బయటకు రాగలరా? రాలేదు. ఇక్కడ గీతలు ఎన్ని ఉన్నాయి? 1 2 3 ఉన్నాయి అవునా. అలా ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి ఓకేనా. ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ 3 భుజాలు ఉన్నాయి. వీటిని ఏమంటారు గణిత భాషలో ఏమంటారంటే సైడ్స్ అంటాం, భుజాలు అంటాం
అంటామా భుజాలు సైడ్స్. లేకపోతే అలాగే కోణం అంటారు. అంటే కొంచెం పెద్ద పెద్ద క్లాసులోకి వెళ్ళిన తర్వాత మీకు అర్థమవుతుంది, లేకపోతే కొన్ని క్లాసులు అయిన తర్వాత అర్థమవుతుంది. కోణం అంటే యాంగిల్స్ అని అర్థం. ఏంటది ఇలా రెండు కలిసే కదా, రెండు గీతలు కలిసే కదా, అక్కడ ఇలా పెడతాం. దీన్ని యాంగిల్ అంటారు. ఇక్కడ ఎన్ని వచ్చాయి యాంగిల్స్? 3. 3 అంటే ట్రై అని. 3 అంటే ఏంటి? ట్రై యాంగిల్. ఓకేనా? లేకపోతే 3 భుజము అన్నా కదా. 3 అంటే ఏంటి? సంస్కృతంలో 3 అంటే 3, భుజము అంటే 3 గీతలు. ఓకేనా? అర్థమైందా? అంటే 3 భుజాలు ఉన్నాయి. అలాగే 3 కోణాలు కూడా ఉన్నాయి. అవునా? కోణము అంటే ఇంగ్లీష్ అన్నమాట, తెలుగు. ఇంగ్లీష్లో యాంగిల్ అంటే 3 భుజాలు ఉన్నాయి, 3 కోణాలు ఉన్నాయి. అందుకని 3 భుజము అంటాం. దాన్ని ఇంగ్లీష్లో ట్రై యాంగిల్ అని అంటారు. అందుకని పేరు వచ్చింది ట్రై యాంగిల్ అని అందుకని అంటారు. ఓకేనా? ఇతను ఏదో నోటుకొచ్చిన పేరేం పెట్టలేదు. 3 భుజాలు ఉన్నాయి కాబట్టి 3 భుజము అన్నారు. ఈ 3 భుజాలు ఇక్కడ సమానంగా ఉన్నాయి, కానీ అన్ని చోట్ల సమానంగా ఉండాలనేమి లేదు. ఇప్పుడు ఒక భుజం ఇలా ఉండి, ఒకటి ఇలా ఉండి, ఒకటి ఇలా ఉందనుకోండి, ఇది కూడా త్రిభుజమే. ఇప్పుడు కూడా 3 భుజాలు ఉన్నాయి లేదా? ఉన్నాయి కదా. లేదా ఒక భుజం ఇది పెద్దది ఉందనుకోండి, ఒకటేమో చిన్నది ఉందనుకోండి, ఇంకొకటి ఇలా పెద్దది వచ్చింది అనుకోండి, ఇది కూడా త్రిభుజమే. 3 భుజాలు ఉండి క్లోజ్ అయిపోతే దాన్ని త్రిభుజమని అనాలి. ఇక్కడ సమానం ఉండక్కర్లేదు. 3 భుజాలు ఉన్నాయా లేదా అన్నదే మనకి ఇంపార్టెంట్. ఈజ్ దేర్ ఎనీ 3 sides ఆర్ నాట్, అదే మనకి ఇంపార్టెంట్. ఆర్ ఈజ్ దేర్ ఎనీ 3 angles ఆర్ దేర్ ఆర్ నాట్, అదే మనకి ఇంపార్టెంట్. అలా ఉంటే దాన్ని త్రిభుజం అనాలి అంతే. అలా కాకపోతే త్రిభుజం అనక్కర్లా. ఇలా ఓపెన్ ఉందనుకోండి, ఇలా ఖాళీ ఉందనుకోండి, దీని అది మధ్యలో ఇలా గీత వచ్చిందనుకోండి, ఇప్పుడు దీన్ని త్రిభుజం అనొచ్చా అనకూడదా? అనొచ్చా అనకూడదా? అనకూడదు. ఎందుకు అనకూడదు? గీతలు ఎన్ని అయిపోయి ఇక్కడ? 1వ గీత, 2వ గీత, 3వ గీత, 4వ గీత, 5 గీతలు వచ్చాయి. త్రిభుజం అంటే ఎన్ని గీతలు ఉండాలి? ఓన్లీ 3. 3 ఉంటేనే త్రిభుజం. 3 కంటే ఎక్కువ ఉంటే త్రిభుజం అనకూడదు. ఇట్స్ నాట్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? రైట్. ఇది త్రిభుజం. ఇది చూడండి, ఇక్కడ 4 భుజాలు ఎలా ఉన్నాయి? ఈక్వల్గా ఉన్నాయి. స్కేల్ తీసుకొచ్చాను అనుకోండి, స్కేల్ ఇది ఎంత ఉందో, ఇది ఎంత ఉందో, ఇది ఎంత ఉందో, ఇది కూడా అంతే వస్తుంది. అలా ఉంటే కనుక దాన్ని ఏమంటామంటే మనం స్క్వేర్ అంటాం. అంటాం స్క్వేర్. దీన్ని తెలుగులో చతురస్రం అంటారు. అంటారు ఇక్కడ 4 భుజాలు సమానం అంటే ఇలా గీస్తారు. సమానం అంటే ఇలా గీయాలి. ఇలా 2 గీతలు గీస్తే సమానం అని అర్థం. ఈ 4 సమానం. మరి ఇక్కడ ఉన్నాయి ఏ 2 భుజాలు సమానంగా ఉన్నాయి? ఈ ఎదురెదురుగా ఉన్న సమానంగా ఉన్నాయి. అవునా? అంటే గీతలు ఎక్కడ పెట్టాలి? ఇది సమానం, ఇది సమానం. అలాగే ఇది సమానం, ఇది సమానం. ఈ 2 ఎదురెదురు భుజాలు సమానం. ఇక్కడేమో 4 భుజాలు సమానం, ఇక్కడ ఎదురెదురు భుజాలు సమానం. దీన్ని ఇది చతురస్రం కదా, దీర్ఘ చతురస్రం అంటే దీన్ని దీర్ఘ అంటే సాగదీశారని, ఇలా సాగదీశారు. అప్పుడు ఏంటి? లేదా చతురస్రం అంటే 4 భుజాలు ఉన్నాయి. దీర్ఘ చతురస్రం అంటే చతురస్రాన్ని ఏం చేశారు? లాగారు. పొడుగ్గు దీర్ఘ అంటే పొడుగ్గా అయింది అన్నమాట. పొడుగ్గా అయింది దీన్ని దీర్ఘ చతురస్రం అంటారు. ఏమంటారు? చతురస్రం. ఇంగ్లీష్లో ఏమంటారు దీన్ని? రెక్టాంగిల్ అంట. అయితే మరి దీని దగ్గర ఇదేంటిది? గుండ్రంగా ఉంది. దీని ఏమంటారు ఇంగ్లీష్లో? తెలుగులో ఏమంటారు? గుండ్రం. గుండ్రం తెలుగులో మాట్లాడుకునే మాట. సున్నా అని కూడా తెలుగులో మాట్లాడు. గణిత భాషలో మాట్లాడుకోవాలంటే దాన్ని ఏమనాలంటే వృత్తం అంటారు. అంటారు వృత్తాకారం అంటే రౌండ్గా అంటారు. అంటే గోళాకారము వృత్తాకారం అంటారు. సరే, దీన్నే వృత్తం అంటారు. అంటారు. ఇప్పుడు దీంతో వాడికి చిన్న మాట కూడా చెప్తాను. దీనికి ఎన్ని భుజాలు ఉన్నాయనుకున్నాను? దీనికి ఎన్ని భుజాలు ఉన్నాయి? దీనికి ఎన్ని భుజాలు ఉన్నాయి? ఓకే. ఇంకో మాట ఏం చెప్తున్నారు చూడండి. భుజం అన్న అంచులు అన్న ఉంటాయి. అంచు. ఇప్పుడు దీనికి ఎన్ని అంచులు ఉన్నాయి? దీనికి 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 1. ఒకటే. ఇప్పుడు ఇది కాకుండా మూలాలు అంటారు, శీర్ష. దాన్ని ఏమంటారంటే ఏం చెప్పారు? కార్నర్ అన్నారు. ఏమన్నారు?
కార్నర్ అంటే వెర్టికల్ అంటే కొంచెం పెద్ద క్లాస్లో తెలుస్తుంది. కార్నర్స్ ఉంటాయి. దీనికి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి? కార్నర్ అంటే ఏంటి? ఒక భుజం ఇంకో భుజానికి కలిస్తే ఆ ప్లేస్ని కార్నర్ అంటాం. దీనికి ఎన్ని కార్నర్స్ ఉన్నాయి చెప్పండి? అంతేనా? ఇగో ఇది ఇక్కడ కలిసింది, ఇక్కడ ఒక కార్నర్ వచ్చింది, అవునా? ఇది ఇక్కడ కలిసింది, ఇక్కడ ఒక కార్నర్ వచ్చింది. అలాగే ఇది ఇక్కడ కలిసింది, ఇక్కడ ఒక కార్నర్ వచ్చింది. అంటే దీనికి ఎన్ని ఉన్నాయి? 3 భుజాలు ఉన్నాయి, 3 కార్నర్స్ ఉన్నాయి, 3 కార్నర్స్. దీనికి ఇదిగో ఈ 2 ఇక్కడ కలిసాయి, ఇక్కడ ఒకటి, ఈ 2 ఇక్కడ కలిసాయి, ఇక్కడ ఒకటి, ఈ 2 ఇక్కడ కలిసాయి, ఇక్కడ ఒకటి, ఇది ఇక్కడ కలిసాయి, అవునా కదా? దీనికి ఎన్ని ఉన్నాయి ఇప్పుడు కార్నర్స్? 4 ఉన్నాయి. 4 భుజాలు ఉన్నాయి, 4 మూలలు, 4 కార్నర్స్ కూడా ఉన్నాయి. దీనికి కూడా అంతే కదా? ఇక్కడ కలిసి చూడదు, ఇక్కడ ఇది కలిసి చూడదు, ఇక్కడ ఇది కలిసి చూడదు, ఇక్కడ ఈ 2 కలిసి చూడదు, ఇక్కడ. మరి దీనికి ఏమన్నా కలిసాయా? దీనికి భుజం ఉంది అంతే, కానీ మూలలు ఉన్నాయా? ఇక్కడ 2 గీతలు అక్కడనే కలిసాయి, ఇక్కడ దీనికి ఒకే ఒకేదా కలిసాయి, ఇక్కడ ఏమైనా కలిసాయా? అంతా ఒకటే గీత, అంచు ఒకటే అంచు ఉంది, ఓకేనా? దీనికి మూలలు లేవు, మూల అంచు మాత్రం ఒకటి, భుజం మాత్రం ఒకటి అనుకోవాలి, కానీ మూలలు ఏమి కూడా లేవు. ఇది గుర్తుపెట్టుకోండి. దీన్నేమో ట్రయాంగిల్ అంటారు, ఇదేమో స్క్వేర్, ఇది రెక్టాంగిల్, అండ్ దిస్ వన్ ఇస్ సర్కిల్. దిస్ వన్ ఇస్ సర్కిల్. ఇది మనకి ఎదురుగుండా కనిపించేటటువంటి వస్తువులు ఏమైనా ఉంటే ఆ వస్తువు కొన్ని ఉదాహరణ చెప్తాను, చూద్దాం. త్రిభుజం కదా, ఇలాంటి కొన్ని ఉదాహరణ చెప్పండి మీకు తెలుసు. ఈ షేప్ లో ఉండే వస్తువులు ఏమన్నా చెప్పండి మీకు తెలుసు. బాడే టోపీ, బాడే హ్యాట్, కుర్కురి, ఇంకా ఇంకోటి బాగా తెలుసు మీకు. ఏంటది? పెంకుటిల్ల మీద ఉంటుందా? ఉంటుందా? ఓకే, రైట్. అంటే ఇవన్నీ ఈజీ ఉంది, ఇంకోటి ఈజీగా ఉంది, మీకు బాగా తెలుసు. అది ఈ షేప్ లో ఉండేది, ఇలా తిరగేసో మరగేసో ఎలాగైనా ఐస్ క్రీమ్ కోన్. ఐస్ క్రీమ్ తింటారు కదా మీరు. ఐస్ క్రీమ్ కోన్ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుందా ఉండదా? ఒక రకంగా త్రిభుజాకారమే కదా ఇది, కాకపోయినా త్రిభుజాకారంగా ఉంటుందా ఉండదా? ఐస్ క్రీమ్ కోన్, ఓకేనా? మరి ఇది దీనికి లాంటి కొన్ని చెప్పండి. 4 సమానం చెప్పాలి. టీవీ 4 సమానం ఉంటాయా? టీవీ 4 సమానం ఉండవనుకుంటున్నాను. టీవీ ఎలా ఉంటుంది? ఇలా ఉంటుంది ఎక్కువసారి. 4 సమానం ఏముంటాయి చెప్పండి? బ్లాక్ బోర్డ్ కూడా అలా లేదు, కొన్ని బ్లాక్ బోర్డ్స్ ఉంటాయి. ఈ బ్లాక్ బోర్డ్ ఎలా ఉంది చెప్పండి? ఇది ఎక్కువ, ఇది కూడా ఇది పొడుగ్గా ఉంది కదా, ఇది తక్కువ ఉంది, అవునా? ఇది ఇంతే ఉంది, మన చేతితో కొలిస్తే చూడండి, ఇది ఇంతే ఉంది. కానీ ఇది ఇంకా పెద్ద ఉంది కదా, ఇంకా మిగిలిపోయింది. అంటే ఇది కూడా ఈ షేప్లోనే ఉంది. ఈ షేప్లోనే ఉన్నాయి. ఈ షేప్లో ఏదో ఒకటి చెప్పండి. ఇంకో ఈ కుర్చీ చూడండి, ఈ కుర్చీ చూడండి, కుర్చీ ఈ షేప్ ఇది ఎంత ఉందో ఇది కూడా అంత ఉంది, ఇది కూడా అంతే ఉంది, ఇది కూడా అంతే. ఇలాంటి లేదా బుక్స్ ఉంటాయి, కొన్ని నోట్ బుక్స్ చూసుకున్నారు అనుకోండి, నోట్ బుక్స్ కూడా స్క్వేర్లో ఉంటాయి. ఇప్పుడు ఈ ఫోన్ చూడండి, ఈ ఫోన్ ఏ షేప్లో ఉంది చెప్పండి? రెక్టాంగిల్ షేప్, అవునా? ఈ 2 సమానంగా ఉన్నాయి, ఈ 2 సమానంగా ఉన్నాయి. అలాగే టెక్స్ట్ బుక్ చూడండి, టెక్స్ట్ బుక్ కూడా ఇది ఈ 2 సమానం, ఇది సమానం. అలాగే దీన్ని కూడా అంటాం రెక్టాంగిల్ అంటాం. ఇంకా ఏమన్నా ఉదాహరణ చెప్పండి? టేబుల్, మన టేబుల్ ఎలా ఉంది? ఇది రెక్టాంగిల్, ఇది కూడా రెక్టాంగిల్. కొన్ని ఏమో స్క్వేర్లో కూడా ఉంటాయి కొన్ని టేబుల్స్, ఓకేనా? మనం అర్థం చేద్దాం. మన బీరో అల్మారా ఎలా ఉంది చెప్పండి? అల్మారా కూడా రెక్టాంగిల్ ఏమైనా ఉందా? ఎందుకంటే పైన సమానం, పైన కింద సమానం ఉన్నాయి, పక్కన సైడ్ ఎక్కువ ఉంది కదా, అది రెక్టాంగిల్ షేప్లో ఉన్నాయి. మనం ఇంటికి వెళ్ళిన తర్వాత కొన్ని చూడండి. కంప్యూటర్ మానిటర్ చూడ ఎలా ఉందో? కంప్యూటర్ మానిటర్ ఎలా ఉంది చెప్పండి? నో, బట్ బాగా స్క్వేర్లో ఉంది చూడండి, అవునా? వైట్ కలర్ మానిటర్ చూడండి, 4 వైపులా సమానం ఉందా లేదా? అలాగే అటువైపు బ్లాక్ కూడా చూడండి, బ్లాక్ మానిటర్ కూడా చూడండి, బ్లాక్ మానిటర్ కూడా సమానంగానే ఉంది, అవునా కదా? కానీ టీవీ మటుకు ఎలా ఉంది? మళ్ళీ టీవీ రెక్టాంగిల్ షేప్లో ఉంది, అవునా? టీవీ పొడవు ఎక్కువగా ఉంది, వెడల్పు తక్కువగా ఉంది. కానీ కంప్యూటర్ మానిటర్స్ మటుకు 2 కూడా ఎలా ఉన్నాయి? 4 భుజాలు సమానం ఉన్నాయి. మనం ఏదైనా వస్తువు చూసినప్పుడు మామూలు వాళ్ళకి, మనం చదువుకునే పిల్లలకి చిన్న తేడా ఎక్కడ ఉండాలంటే, మామూలు వాళ్ళు అలా చూసి ఊరుకుంటారు అంతే. టీవీ చూస్తే టీవీ చూస్తారు, వాళ్ళు ఏంటంటే టీవీ అంటారు అంతే. కానీ మీరు ఎలా ఆలోచించాలి? టీవీ చూడగానే
ఇది ఏ షేప్ లో ఉంది చూడగానే అలా ఆలోచించగలగాలి, అప్పుడు మైండ్ బాగా షార్ప్ అవుతుంది. ఓకేనా? టీవీ చూడగానే రైట్ ఇట్స్ ఇన్ రెక్టాంగిల్ షేప్, అవును ఇది రెక్టాంగిల్ షేప్ లో ఉంది అని అనుకోవాలి. ఓకేనా? అలాగే టీవీ చూస్తే దీని బరువు ఒక 2 kgs 3 kgs 4 kgs 5 kgs ఉండొచ్చు, అలా ఆలోచించగలగాలి. ఏ వస్తువు చూసినా సరే అది ఎలా ఉంది ఏంటంటే మ్యాథమెటిక్స్గా ఆలోచిస్తే మనకి డెవలప్ అవుతుంది. అంతేగాని అందరూ చూసినట్టుగానే టీవీ చూస్తే టీవీలో అలా సినిమా చూస్తూ కూర్చోకూడదు. మీరు ఏ వస్తువు చూసినా దాన్ని మీరు చదువుకునే విషయానికి కలుపుకోవాలి, అన్వయించుకోవాలి. ఓకేనా? అప్లై చేసుకోవాలి, మీకు నాలెడ్జ్ని అప్లై చేసుకుంటే తెలుస్తుంది. వేరే వస్తువు చూస్తే ట్రయాంగిల్లో ఉందా, రెక్టాంగిల్లో ఉందా, స్క్వేర్లో ఉందా, సర్కిల్లో ఉందా అన్న. ఇప్పుడు సర్కిల్లో ఉన్న వస్తువులు చెప్పండి. ఇలా ఈ షేప్లో ఉన్న వస్తువు బ్యాంగిల్, ఇంకా బాల్, ఇంకా ఏ బాల్, సో మెనీ బాల్స్ ఆర్ దేర్. టెన్నిస్ బాల్ అయినా, ఫుట్బాల్ అయినా, వాలీబాల్ అయినా, క్రికెట్ బాల్ అయినా, ఏదైనా అన్నీ ఇలా ఉంటాయి కదా. ఇంకా రౌండ్గా ఇంకేముంటాయి చెప్పండి. మర్చిపోయారు అసలు అయింది. ఆరెంజ్, ఇంకొకటి మర్చిపోయారు, మీకు ఇష్టం మర్చిపోయారు. లడ్డు అవును కదా, అవునా? స్వీట్ కదా, అందరికి ఇష్టమైన స్వీట్ కదా లడ్డు. ఎలా ఉంటుంది? అవును కదా. అందుకే మనం ఏదైనా తినేటప్పుడైనా తాగేటప్పుడైనా చూసుకోవాలి, ఇలా ఉందా, ఓకే ఈ లడ్డు ఐస్ క్రీమ్ తిన్నా ఇది కోన్ షేప్లో ఉంది అంటే ట్రయాంగిల్, కోన్ అంటారు యాక్చువల్గా ట్రయాంగిల్ షేప్, అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంది. టీవీ చూసాం ఇది రెక్టాంగిల్ షేప్లో ఉంది, కంప్యూటర్ చూసాం ఇది మానిటర్ షేప్లో ఉంది కదా. అలా మనం చూసే వస్తువులు ఏదైనా సరే అది ఏ షేప్లో ఉందో మనం తలుచుకుంటూ ఉండాలి. అలాంటప్పుడు లెక్కలు ఎప్పుడు మర్చిపోమా. ఓకేనా? లెక్కలు ఎప్పుడు కూడా మనం అబ్దుల్ కలాం గారు లెసన్ చెప్పాను కదా అప్పుడు, సార్ హౌ కెన్ వి రిమెంబర్ ఆల్ ద థింగ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ ఫార్ములాస్ అవన్నీ ఎలా గుర్తుపెట్టుకోవాలని చెప్పి అబ్దుల్ కలాం గారిని అడిగాడు వాళ్ళ స్టూడెంట్. మనం లెసన్ చెప్పుకున్నాం. అప్పుడు ఏం చెప్పాడు అబ్దుల్ కలాం గారు? ఏం లేదు, నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు దాన్ని గుర్తుపెట్టుకోండి, అప్లై చేసుకోండి అని చెప్పారు. నంబర్ ఆఫ్ టైమ్స్ అలా ఎప్పుడు దాని గురించి ఆలోచించుకుంటుండే అది ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పారు. అలాగే మీరు కూడా తినేటప్పుడైనా తాగేటప్పుడైనా మంచమే పడుకుంటారు. మంచమే పడుకోగానే హాయిగా దుప్పటి కప్పుకొని పడుకోకూడదు. ఈ మంచం ఏ షేప్లో ఉందని ఆలోచించుకోవాలి. మంచం ఏ షేప్లో ఉంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించండి. మీరు పడుకునే మంచం మంచం ఎలా ఉంది? కొన్ని డబుల్ కార్డ్స్ ఉంటాయి మేడం, కొన్ని డబుల్ కార్డ్స్ రెక్టాంగిల్ ఉండవు, స్క్వేర్లో ఉంటాయి. కొన్నేమో సర్కిల్గా ఉంటాయి. కొన్ని బెడ్స్ టీవీలో సినిమాలో చూపిస్తుంటారు కదా, బాగా డబ్బున్న వాళ్ళు సినిమాలు చూపిస్తుంటారు, అందులో రౌండ్గా ఉంటాయి బెడ్స్. అవునా? మా ఇంట్లో బెడ్ ఉంది, మాది రెక్టాంగిల్లో ఉండదు, స్క్వేర్లో ఉంటుంది. స్క్వేర్లో ఉంటుంది మా ఇంట్లో బెడ్. మడత మంచం ఉందనుకోండి, మడత మంచం క్లియర్గా చెప్పేసి ఎలా ఉంటుంది చెప్పండి. మడత మంచం రెక్టాంగిల్ అయినా మడత మంచం ఇలా పొడిగి ఎక్కుకోండి వాళ్ళకి తక్కువ కదా. అవునా? అవన్నీ మనం పడుకునేటప్పుడైనా చూసేటప్పుడు ఏ వస్తువులైనా సరే చూసినప్పుడు మనం వెంటనే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అప్లై చేసుకోవాలి దాంట్లో, అప్పుడు మనకి ఈజీగా తెలుస్తుంది. సరేనా? ఇప్పుడు షేప్స్ మీకు తెలిసాయా? మీకు ఎదురుకుండా చూసే వస్తువులు ఏవైతే రేపు మీరు వచ్చినప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే రైట్ మినిమం 10 ఐటమ్స్, ఒక్కదానికి 10 వస్తువులు రాయాలి. ఇలాంటివి 10, ఇలాంటివి 10 అంటే ట్రయాంగిల్ షేప్లో ఉన్న 10, స్క్వేర్ షేప్లో ఉన్న 10, రెక్టాంగిల్ షేప్లో ఉన్న 10, అలాగే సర్కిల్ షేప్లో 10. మీకు తెలిసిన వస్తువులు 10 రాసి తీసుకోండి రేపు వచ్చేటప్పుడు, అప్పుడు నేను చూస్తాను. అర్థమైందా? అందుకని మీరు ఇక్కడ చదివేసి మళ్ళీ మర్చిపోకూడదు. అలాగే ఇప్పుడు ఈ చెప్పిన లెసన్స్ అన్నీ నేను ఇప్పుడు ఆల్ దీస్ లెసన్స్ ఇన్ యూట్యూబ్. మీ అందరూ యూట్యూబ్ చూస్తారు కదా, ఫోన్ ఉన్న వాళ్ళందరూ యూట్యూబ్ చూడండి. ఇప్పుడు చెప్పిన పాఠం మళ్ళీ 2-3 సార్లు అందరూ విన్నారనుకోండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సరేనా? ఫోన్ తీసుకోండి, యూట్యూబ్ మన ఛానల్ మీ అందరికీ తెలుసు కదా, సబ్స్క్రైబ్ అయ్యారు కదా, అలా చూసుకోండి. దాంట్లో మళ్ళీ ఓపెన్ చేస్తే పాడి మాస్టర్ చెప్పిన పాఠం అనేది వచ్చేస్తుంది దాంట్లో. అది మీరు 2-3 సార్లు విన్నారనుకోండి, అప్పుడు ఈ పాఠం మళ్ళీ మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, చాలండి. ఓకే, బాయ్.